అరే ఏమైంది అమిత్? బైక్ని తోసుకుంటూ ఎందుకు వెళ్తున్నావు? ఇది పాడైపోయిందిరా. ఇప్పుడు ఈ బైక్ బాగయ్యే వరకు నేను డెలివరీ కూడా చేయలేను. సంపాదన ఆగిపోగా పైనుంచి రిపేర్ ఖర్చు ఒకటి, పెట్రోల్ ధరలేమో పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఈ బైక్ వాయిదాలు కూడా కట్టాలి. నీ పరిస్థితి ఏంటి? చూడు, మాకిక్కడ డొమినోస్ లో కంపెనీ ఓన్డ్ బైక్ ఇస్తుంది. ఫ్యూల్ కూడా వాళ్ళే నింపిస్తారు. దాంతో సర్వీసింగ్ టెన్షన్ ఉండదు, ఇంకా పెట్రోల్ జంజాటము ఉండదు. ఒరే, ఇదేదో బాగుందే. నాకు అలాంటి సపోర్ట్ లభించదు. ఇంకా కొన్నిసార్లు నా దగ్గర ఆర్డర్లు కూడా ఉండవు. అలాగే ఇన్సెంటివ్ కోసం ఎక్కువ దూరం, ఇంకా ఒక్కోసారి ఎక్కువ బరువు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ వేడి, ఎక్కువ చలి, ఇంకా వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అయ్యయ్యో, చూడు, నాదైతే ఒక ఫిక్స్డ్ స్టోర్. అన్ని ఆర్డర్లు అక్కడి నుంచే డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మాక్సిమం ఆర్డర్లు పిజ్జావే ఉంటాయి. అలాగే ఎక్కువ బరువుగాను ఉండవు. ఇంత పెద్ద బ్యాగ్ మోయాల్సిన అవసరం ఉండదు. బైక్ వెనకాల బాక్స్ అమర్చి ఉంటుంది. అన్నిటికంటే గొప్ప విషయం, అన్ని ఆర్డర్లు షార్ట్ డిస్టెన్స్ వే ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ జంజాటం ఉండదు. ఆ పైన చలైనా, వేడైనా, వర్షమైనా నేను రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం లేదు. స్టోర్ లోపల నేను కూర్చోడానికి నిర్దిష్ట స్థలం ఉంది. నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉందిరా. నీకు ఇలాంటి అద్భుతమైన లైఫ్ కావాలంటే చెప్పు, నేను నిన్ను రిఫర్ చేస్తాను. ఆలస్యం ఎందుకు, చేసేయి.